పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో జనసేన పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఒకవైపు నామినేషన్ కోసం భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించగా, మరోవైపు నిరాడంబరతను చాటేలా బొలిశెట్టి శ్రీనివాస్ బైక్ నడుపుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా తాడపల్లిగూడెంలో కూటమి జెండాలు రెపరెపలాడాయి. టీడీపీ నేత బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తమకు ఎక్కడకు వెళ్లినా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ప్రజలు ఆదరణ చూస్తుంటే అఖండ మెజారిటీ తథ్యమన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు జీవితాంతం సేవకుడిగా ఉండి ప్రజాసేవ కొనసాగిస్తామని బొలిశెట్టి హామీ ఇచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు చెందినవారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వారికి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ నామినేషన్ అందరికీ కూడా బాధగా ఉంది. ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటిది గెలుపుకు నాందిగా, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ మమేకం అందరూ కూడా మూకమ్మడిగా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష. ఈ అందరినీ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఏదైతే ఈ రోజు నా పేరు చూపించిన అభిమానానికి జీవితంతో కూడా ఎప్పుడు కూడా సేవకుడిగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా